మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ చెర్రీ షెఫ్. ఈరోజు నేను మీ అందరి కోసం మటన్ కబాబ్స్ రెసిపీ తీసుకొచ్చాను. ఇవి చాలా జ్యూసీగా మరియు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి 200 గ్రాములు బోన్లెస్ మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 గంటలు అయితే మినిమం మ్యారినేట్ అవ్వడానికి విడిచిపెట్టండి. ఒక 80 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ కంప్లీట్లీ ఆప్షనల్, బట్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక ఆనియన్ ని డైస్ లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఒక క్యాప్సికమ్ ని కూడా డైస్ లా కట్ చేసి తీసుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుని తగినంత ఉప్పు, తగినంత మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఇవన్నీ యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఓవెన్ ని ప్రీహీట్ చేయండి. 200 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఒక 10 మినిట్స్ పాటు ఓవెన్ ని ముందుగా హీట్ అవ్వడానికి విడిచిపెట్టండి. ఇది హీట్ అయ్యే లోపు మన కబాబ్స్ ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మన కబాబ్స్ ని రెడీ చేసుకుందాం. ఇవి రెడీ చేసుకోవడానికి నేను స్కీవర్స్ తీసుకున్నాను. మీరు వుడెన్ స్కీవర్స్ వాడుతున్నట్లయితే వీటిని ఒక 1/2 అవర్ నానబెట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ స్కీవర్స్ లో మటన్ మరియు వెజిటేబుల్స్ ఒకదానికొకటి ఆల్టర్నేటివ్ గా వీడియోలో చూపించిన విధంగా అరేంజ్ చేసుకుని రెడీ పెట్టుకోండి. ఓవెన్ ప్రీహీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కబాబ్స్ని ఓవెన్లో ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు గ్రిల్ చేయండి. మటన్ పర్ఫెక్ట్గా గ్రిల్ అవ్వడానికి 25 నుంచి 30 మినిట్స్ వరకు పడుతుంది. కాబట్టి నేను 12 నుంచి 15 నిమిషాల వరకు గ్రిల్ చేస్తున్నాను. 12 నిమిషాలు గ్రిల్ చేసిన తర్వాత ఓవెన్ని ఒకసారి ఆఫ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మన కబాబ్స్ని ఫ్లిప్ చేసుకుని మరలా ఓవెన్లో పెట్టి మరి ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు గ్రిల్ చేయండి. ఈ విధంగా మధ్యలో ఫ్లిప్ చేసుకుని గ్రిల్ చేయడం వల్ల మటన్ అనేది అన్ని వైపు పర్ఫెక్ట్ గా గ్రిల్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా మటన్ బ్రౌన్ అయిపోతే మన మటన్ గ్రిల్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇక ప్లేటింగ్ చేసుకుందామా? ఇలా చేసుకుంటే మన మటన్ కబాబ్స్ చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మటన్ కోసం క్రేవ్ అయినప్పుడు ఇలా రెడీ చేసుకోండి. వీటిపైన నిమ్మకాయ అద్దుకొని తింటా ఉంటే నా సామిరంగా భలే ఉంటాయి. అసలు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇక సెలవు, ఉంటానే.